ఈరోజు భారతదేశంలో ఏదైతే 1857 సంవత్సరంలో భారతదేశ స్వాతంత్ర పోరాటం మొదటి స్వాతంత్ర పోరాటం జరిగినాడు బహదూర్ షా జాఫర్ అని ఒక ముస్లిం హిందూస్ అంతా కూడా కలిసి ఈ దేశ స్వాతంత్ర పోరాటానికి మీరు నాయకత్వం వహించాలని చెప్తే ఆనాడున్న హిందూ ముస్లిం ఐక్యత మేరకు ఆయన జాఫర్ బహదూర్ షా అని చెప్పి నాయకత్వం వహించి బ్రిటిష్ వాళ్ళతో అరెస్ట్ చేయబడి జైల్లో మరణించాడు. అదే క్రమంలో 1904 సంవత్సరంలో మహమ్మద్ ఇక్బాల్ ఏదైతే కవినుడో సారే జహాన్ సే అచ్చా హిందూ సితారా హమారా అని చెప్పి ప్రపంచ దేశాల్లో హిందూ దేశం గొప్పది మన దేశం అని చెప్పి ఆయన జాతీయ గీతాన్ని రాశాడు. ఆ తర్వాత జై హింద్ అనే అంశాన్ని కూడా ఆజాద్ హిందూ ఫౌజ్ సుభాష్ చంద్రబోస్ నడిపించిన స్వాతంత్ర సంగ్రామంలో హిందూ అనే జై హింద్ అనే పదం భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఆ పదాన్ని కూడా రాసింది అబీద్ బిన్ హసన్ అని చెప్పి హైదరాబాద్ ముస్లిం నిజాం నవాబ్ పరిపాలన ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక ముస్లిం బిడ్డ జై హింద్ అంటే హిందూ దేశం వర్ధిల్లుగాక అనే స్లోగన్ ఇచ్చింది. అట్లాంటి హిందూ ముస్లిం ఐక్యత ఏదైతే ఉందో 1922లో సావర్కర్ హిందూయిజం గురించి ఒక బుక్ రాయడం జరిగింది. ఆ తర్వాత గోల్వాకర్ అని చెప్పి రెండో సర్సంఘ్ చాలక్ ఆయన ఒక పుస్తకం రాస్తూ తల నుంచి బ్రాహ్మణుడు పుట్టాడని, భుజాల నుంచి క్షత్రియుడు పుట్టాడని, ఈ తొడల నుంచి శూద్రుడు పుట్టాడని, ఈ పాదాల నుంచి అస్పృశ్యుడు పుట్టాడని చెప్పేదైతే మనధర్మశాస్త్రం చెప్పిందో అది చాలా పవిత్రమైనదని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. అప్పటి నుంచి హిందూ ముస్లిం ఐక్యతకు పునాది వేసేది కానీ సక్సెస్ కాలే. ఇటీవల కాలంలో అది పేటరేగిపోయింది. అంటే ముస్లిమ్స్ ఈ దేశంలో పుట్టి దేశంలో మరణించినా, క్రిస్టియన్స్ ఈ దేశంలో పుట్టి దేశంలో మరణించినా వాళ్ళు అన్యులు, వాళ్ళు పితృ సమానులే తప్ప మాతృ సమానులు కాదు, ఈ జన్మభూమి కాదు వాళ్ళని చెప్పి ఏదైతే గోల్వాకర్ ఉందో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు ఒకడైన ఆయన పేర్కొనడం జరిగింది. అంటే ఈ దేశంలో క్రిస్టియానిటీ ఎట్లొచ్చిందండి? ఏదైతే మనధర్మశాస్త్రం అంటరాదు చూడరాదు విద్యకు వికాసానికి గుడికి బడికి దూరం చేస్తే వాళ్ళందరినీ ఆనాడున్న బ్రిటిష్ ప్రభుత్వం క్రిస్టియన్ మతం ద్వారా ప్రవేశించి వాళ్ళని విద్యావంతులు చేసే క్రమంలో వీళ్ళంతా క్రిస్టియన్గా మారు. వీళ్ళు ఈ దేశ మూలవాసులే కదా. కాబట్టి ఈ దేశం సెక్యులర్ స్టేట్ అనేది అయితే రాహుల్ గాంధీ రాజ్యాంగంలో చెప్పిన అంశాన్ని ఈ దేశంలో కుల మతాలకు అతీతమైంది కాంగ్రెస్ పార్టీ, మన కులం భారతదేశం, మన మతం మానవత్వం అని చెప్పి రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా కానీ జోడో న్యాయత్వం ద్వారా కానీ ప్రజలందరినీ ఐక్యం చేస్తూ ఉండు. ఏదైతే ఆర్ఎస్ఎస్ మోడీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పయనిస్తూ ఉన్నాడు. మతం ఎట్టుంటుంది మిత్రులారా అంటే ఆనాడు యూరోప్ కంట్రీస్లో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పి గెలీలియో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే ఆనాడున్న మత వ్యవస్థ గుణారబంధం చేసి చంపింది. ఈనాడు రాహుల్ గాంధీ కూడా భారతదేశంలో కుల మతాలకు అతీతమైన మన దేశం, మనది లౌకిక రాజ్యం, మనది సోషలిస్ట్ కంట్రీ, అయితే సామాజిక న్యాయాన్ని కానీ సెక్యులరిజాన్ని కానీ మన రాజ్యాంగంలో ఉన్నది కాబట్టి పీఠికలో మనది కుల మతాలకు అతీతమైన దేశం అని రాహుల్ గాంధీ చెప్తుండో దాన్ని దేశ ప్రజలంతా బలపరచాల్సిన అవసరం ఆసన్నమైంది. వాస్తవికంగా ఈ దేశంలో క్రిస్టియన్స్ అయినా కావచ్చు ముస్లిమ్స్ దేశభక్తులు అండి. వాళ్ళు ఈ రోజు వరకు కూడా సారే జహాన్ సే అచ్చా అంటే ఒళ్ళు పులకరిసిన పాట రాస్తుంటే వాళ్ళు ఈ దేశ ఔన్నత్యాన్ని కోరిండ్రనే మాట ప్రజలు ప్రజాస్వామికవాదులు గమనించాల్సిందే కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మిత్రులరా, ఇవాళ ఏదైతే మోడీ గారు శాసన వ్యవస్థను, కార్యనిర్వాహక వ్యవస్థను, తర్వాత న్యాయ వ్యవస్థను, మీడియా వ్యవస్థను కంట్రోల్ చేస్తూ పాలన చేస్తూ ఉండు. ఇవాళ మీడియాకు సందర్భంలో ఢిల్లీ మీడియా అంతా మోడీ గారు కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా న్యాయ వ్యవస్థను కూడా కంట్రోల్ చేస్తున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి పాత్రికా రంగానికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇవాళ మనుషుల ఆహారం మీద దాడి, ఎస్సీసు మాది కానీ మాల కానీ ఉపకులాలన్నీ కూడా మొదటి నుంచి వాళ్ళ ఆహారము పశుమాంసాన్ని భక్షిస్తారండి. అమెరికా రష్యా శాస్త్రజ్ఞులంతా పశుమాంసాన్ని భక్షిస్తారు. డాక్టర్ దగ్గరికి పోతే టీబీకి జబ్బు వచ్చిందో పశుమాంసం తినమంటున్నాడు. ఇలా ప్రపంచంలో పశుమాంసాన్ని సరఫరా చేసే ఎగుమతి చేసే దేశం ఏదైతుందంటే భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఇలా ఆర్ఎస్ఎస్ సంబంధించిన పశుమాంసాన్ని ఎగుమతి చేస్తూ ఉన్నారు. మోడీ గారు ఫస్ట్ వాళ్ళని కంట్రోల్ చేసుకోండి. ఈ పేద ప్రజల మీద ఉత్తరప్రదేశ్లో ఇవాళ కొంతమంది దళితులు కూడా బీజేపీ కోటేయాలని చెప్తున్నారు అమ్ముడుపోయే నాయకులు. ఇలా ఉత్తర భారతదేశంలో మెజార్టీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎస్సీస్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, డ్రస్సుల మీద
ఆహార పానీయాల మీద ఏందా మీ నిషేధం? వాడిష్టం, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. వాడికి ఏది రుచికరం అంటే, ఏది ఆరోగ్యం అంటే ఆహారాన్ని భుజిస్తాడు అనే మాట కూడా ఎస్సీస్కి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ ఏదైతే ఎస్సీలు, షెడ్యూల్ కులాల వాళ్ళు, షెడ్యూల్ తెగల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏదైతే వాళ్ళ ఆహారం ఏదైతే ఉందో పశుమాంసం మీద తింటే దాడులు చేసే పరిస్థితి ఉన్నది, చేస్తూ ఉండు, చంపేస్తురు. దాన్ని కూడా ఎస్సీస్ గమనించాలి. బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఎస్సీ బీసీ మిత్రులారా, ఎస్సీ సోదరులారా, మీ అందరికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మళ్ళీ మనధర్మ శాస్త్రం ఏదైతే గోల్వార్కర్ చెప్పిన సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని ప్రవేశపెడతారు. ఆ సిద్ధాంతాన్ని రాకుండా ఉండాలంటే ఆ సిద్ధాంతమే పేద ప్రజానికని గుడికి, బడికి, విద్యకు, వికాసానికి దూరం చేసింది. మళ్ళీ దాన్ని సమర్థిస్తున్నట్టే పాత కాలపు రోజులు పునరుద్ధరించబడతాయనే మాట నేను పాత్రికేయ మిత్రులకు, ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాను.